వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ గేమర్స్ విత్ us. సో ఈ రోజైతే మనం న్యూ క్యారెక్టర్ అయితే ఆడబోతున్నాం. సో అది కూడా హీలర్ అండ్ మోస్ట్ మార్వల్ ఫ్యాన్స్కి అయితే చాలా ఇష్టం ఈ క్యారెక్టర్ ఏంటంటే. మీరు చూడండి మనలోకి. ఓకే, ఈ క్యారెక్టర్ అనేది హీలర్ క్యారెక్టర్ అన్నమాట. ఓకే, హీలర్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఆఫ్ హీలర్స్ అన్నమాట. అంటే హీలర్స్లో పవర్ఫుల్ క్యారెక్టర్లో లోకి మెయిన్ మాట. ఓకే, మీరు నార్మల్ ఏమీ యూజ్ చేయండి. ఓకే, మీకు నచ్చిన ఏమైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాక్టీస్ రూమ్లోకి వెళ్తాను. వెళ్ళి మీకు ఎలాగాడాలో సేమ్ పాత ఎలాగ ఆడాలో సేమ్ అలాగే ఆడతాను. ఆడి మీకు చూపిస్తాను ఎలాగ యూజ్ చేయాలి, ఏటి కంట్రోల్స్ ఏంటి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నోట్ వరీ. ఓకే, గేమ్లో అయితే వెళ్దాం. సో ఫస్ట్ ప్రాక్టీస్ రౌండ్లోకి వెళ్ళి దాని తర్వాత ఎగ్జాంపుల్ రౌండ్లో అప్పుడు చూపిస్తాను. సో ఎలా యూజ్ చేయాలి అసలు లోకిని. ఓకే, ఇప్పటికి వచ్చి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరీస్ అయితే ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఓకే, ఫర్ షూర్. సో ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కటి కింద మీరు చూస్తున్నారు కదా, అరౌండ్ ఫైవ్ ఉన్నాయి. సో మీకు చెప్తున్న చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ హీలర్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రైట్ క్లిక్ చూపిస్తా. రైట్ క్లిక్ ఏంటంటే నార్మల్ ఫైరింగ్. ఓకే, ఇదేం చేస్తుందంటే మన హీరోస్కి, వ్యాన్గార్డ్స్కి, డిపిఎస్కి పవర్ పెరుగుతుంది. సో వాళ్ళకి హీల్ కూడా అవుతుంది, ప్లస్ ఎనిమీస్కి ఫైట్ తగులుతూ ఉంటుంది కూడా. సో చాలా బిగ్ అడ్వాంటేజ్ దీంట్లోని. అండ్ ఆల్సో మీరు రైట్ క్లిక్ చూడండి, మీకు కొడుతున్నారు, మీకు వచ్చేస్తున్నారు ఫాస్ట్గా, మీకు ఎవరైనా వస్తున్నారంటే అప్పుడు మీరు రైట్ క్లిక్ చేస్తే మీకు బ్లడ్ తగ్గు ఉన్నా మీకు అది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మీకు ఎవరు మిమ్మల్ని ఎవరు చూడలేరు కూడా. సో చూస్తున్నారు కదా ఇక్కడ. ఒకవేళ ఏదైనా బుల్లెట్ తగిలిందంటే మనం విజిబుల్ అయిపోతాం. ఓకే, ఇప్పుడు మనం రైట్ క్లిక్ చేస్తే దాక్కుపోతుంది. సో మనకి హీలింగ్ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఎవరు మనకి హీల్ చేయక్కర్లేదు. సో ఆటోమేటిక్గా అయితే హీల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇలా హీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ మనం షూట్ చేసుకోవచ్చు. ఇది ఓకే, రైట్ క్లిక్ అయితే ఇది. అండ్ దాని తర్వాత మీకు షిఫ్ట్ చెప్పే ముందు మీకు ఈ చెప్పాలన్నమాట. ఈ ఏంటంటే ఫస్ట్ ఈ ప్రెస్ చేస్తే మీలాంటి క్లోన్స్ ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. ఎన్నైనా అంటే ఎగ్జాంపుల్గా మ్యాక్సిమం 3 క్లోన్స్ని మీరు తయారు చేసుకోవచ్చు. సో చూడండి ఎలాగా నేను క్లిక్ చేసినప్పుడు, ఈ క్లిక్ చేసినప్పుడు మీకు సింబల్ వస్తుంది ఇక్కడ ఇలాగా. సో మీరు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, ఏ గాల్లో అయినా ఎక్కడైనా పెట్టుకొని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేస్ చేశాను. దాని తర్వాత ఇంకా ఎక్కడైనా ఎనిమీస్ వస్తున్నారు, సో అక్కడి నుంచి మీరు షూట్ చేయాలంటే ఇది బెస్ట్ మాట. సో మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో 2 దగ్గర ప్లేస్ చేస్తాను నార్మల్గా. సో నేనేం చేస్తానంటే దీంట్లోనే ఇంకోటి చెప్తా. సో ఇక్కడ స్విచ్ అని ఉంటుంది అన్నమాట. సో నేను చెప్పాను కదా ఏ క్లోన్లోకి స్విచ్ అవ్వాలంటే ఆ క్లోన్లోకి మీరు స్విచ్ అవ్వచ్చన్నమాట. సో అక్కడ ఉన్నారు కాబట్టి మీరు దాని వైపు ఏం పెట్టి సో అది క్లిక్ చేయండి. చూడండి, ఓకే, ఆ ప్లేస్కి మీరు వచ్చేస్తారు అన్నమాట. ఓకే, చాలా బాగుంటుంది దీంట్లోని. సో ఇప్పుడు ఎనిమీస్ ఉన్నారు, ఇప్పుడు ఎనిమీకి 3 డ్యామేజ్ పడుతుంది. మీరు ఇప్పుడు 3 మెంబర్స్ కదా, ఇప్పుడు 3 క్లోన్స్ కదా. సో ఎనిమీకి 3 టైమ్స్. ఇది ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టా, ఇక్కడ 3 ఉన్నాయి. సో చూడండి 3 టైం చాలా గట్టిగా షూట్ అవుతుంది. సో కరెక్ట్గా యూజ్ చేయాలి కానీ చాలా బెస్ట్ మాట. ఓకే, ఇక్కడ క్లోన్ పెట్టా, ఇక్కడ క్లోన్ పెట్టా. ఇప్పుడు ఎనిమీస్ చుట్టూ ఉన్నారు. ఇప్పుడు అందరూ స్క్వాడ్ ఉంది, మీ స్క్వాడ్ అంతా. సో ఇప్పుడు కరెక్ట్గా హీలింగ్ కావాలి మీకు, మీ స్క్వాడ్ మొత్తానికి. అప్పుడు షిఫ్ట్ క్లిక్ చేశారంటే ప్రతి దానికి హీలింగ్ వస్తుంది అన్నమాట. ఇది టైప్ ఆఫ్ ఫౌంటైన్ టైప్ హీలింగ్ వస్తూనే ఉంటుంది. ఎంతసేపు అంటే 2-3 సెకండ్స్ వరకు ఉంటుంది. సో మొత్తానికి అందరికి హీలింగ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఎనిమి అయితే మిమ్మల్ని షూట్ చేస్తున్నారు, మీ క్లోన్లోకి వెళ్ళిపోవాలి. వెంటనే క్లోన్లోకి వెళ్ళిపోతే ఓకే, కొంచెం ఈజీగా ఉంటుంది. కైండ్ ఆఫ్ లోకి చేస్ట్లు అన్నీ ఉంటాయి దీనిలోని. సో ఓకే, హీలింగ్ కావాలి, హీలింగ్ కొంచెం మళ్ళీ షూట్ చేస్తే అయిపోయింది. అలాగే మీకు కూడా హీలింగ్ చూడండి, మీ ఫ్రెండ్కి కూడా అలాగే హీలింగ్ అవుతుంది చూడండి. ఓకే, ఓకే, షూట్ చేస్తున్నప్పుడు మీకు హీలింగ్ కూడా అయిపోతుంది మ్యాక్సిమం. సో క్యూ ఏంటంటే ఇది చాలా బాగుంటుంది. ఏంటంటే మీ లోనాస్లో ఉంది, తన అల్టిమేట్
ఎనిమి అనుకో, లేకపోతే మీ ఫ్రెండే అనుకో నార్మల్గా మీ గ్రూప్లో టీంలోని. సో తన అల్టిమేట్ నీకు కావాలి. సో లోకి క్యారెక్టర్కి ఏ అల్టిమేట్స్ ఉండవు, ఇంకోళ్ళు దొబ్బే అల్టిమేటే తందన్నమాట. సో ఇప్పుడు నాకు మ్యాగ్నెటో నాకు ఇష్టం అన్నమాట అల్టిమేట్. సో క్లిక్ చేస్తే మ్యాగ్నెటో అయిపోయాను. ఓకే, అప్పుడు మన అల్టిమేట్ వాడేసి క్లిక్ చేస్తే అయిపోయింది. సో ఓకే, ఎన్నిసార్లు తన అల్టిమేట్ అయితే అన్ని మంది. ఎగ్జాంపుల్గా మార్చుతా, ఇంకోటి చూపిస్తా. సో మన స్పైడర్ మ్యాన్ అయిపోయింది. ఇప్పుడు తన అల్టిమేట్ మనం వాడేయచ్చు. ఓకే, కాసేపు ఉండొచ్చు కూడా తొందరది. ఓకే, ఈ టైప్లో మనం ఆడచ్చు అన్నమాట. ఓకే, అర్థమైందా? సో క్యూ అనేది ఎలా ఉపయోగిస్తారు. సో ఇప్పుడైతే నేను ప్రాక్టీస్ రౌండ్లోకి వెళ్ళి చూపిస్తా. సో ఎలా ఆడాలో మీకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట. సెన్సిటివిటీ అనేది చాలా తగ్గించి పెట్టుకోండి. సో బిగినర్స్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మ్యాక్సిమం మీరు ఎంత తగ్గిస్తే అంత మంచిది సెన్సిటివిటీ. అలాగైతే ఆడండి. ఓకే, అండ్ మీకు ఎక్స్ మౌస్ బటన్ అండ్ ప్రతి ఒక్కటి మీ మౌస్ కొంటే చాలా అడ్వాంటేజ్. ఓకే, డిపిఎస్ తగ్గించుకోవడం పెంచుకోవడం. నార్మల్ మౌస్కి అంత ఐడియా ఉండదు అనమాట. ఏంటంటే సో సింగిల్గా ఒక సెన్సిటివిటీ ఉంటుంది అన్నమాట. సో ఎక్స్ మౌస్ బటన్కి లైక్ దిస్ కైండ్ ఆఫ్ మౌస్కి మీరు బటన్స్ ఉంటాయి. ఓకే, ఆల్టర్నేటివ్ కూడా మన ఓకే ఉన్నది. సో ఓకే, ఇలా మనకి బ్లడ్ You should not have made. Thank me later. Oh, I'm fine. Don't mind me. Watch me some! Looks like the mission area is yours to capture now. Us against the world! The mission area is Your powers are mine! I am mine! Get in there. I'll patch you up. I am a true team player. Healing for my friends. Don't send squids to do your dirty work anymore. I have many faces. I do love Your powers are mine! Cold-hearted as your name suggests. peasants! You did your... I am a true team player. I suppose that helped. I have many faces. Needed a little boost. Thanks. My thanks. You have The area is almost yours! Get in there. Enemy has arrived. Berserker! Rage! You paid the price. As cold-hearted I as your have name many faces. You're quite welcome. Watch me soar! I suppose that helped. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.